హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజు యువ వికాసం గడువు అయితే ముగిసింది. కానీ చాలామంది సర్వర్ బిజీ, వరుస సెలవు కారణాల వల్ల అప్లై చేసుకోలేదు. అప్లికేషన్ డేట్ అయితే ఏప్రిల్ 14న క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ ఈ నెల 24 వరకు పొడిగించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు కదా. అయితే అప్లై చేసిన వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని మిస్టేక్ చేసిన వాళ్ళు ఎడిట్ ఆప్షను ఉందా లేదా అని అడుగుతున్నారు కదా. అయితే ఈ విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డైరెక్ట్ స్క్రీన్ రికార్డులోకి అయితే వెళ్ళిపోదాం. మీ మొబైల్లో ఉన్న గూగుల్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో OBMMS తెలంగాణ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, OBMMS తెలంగాణ. దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫర్ రాజు యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్, క్లిక్ హియర్ అండ్ క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ అని కనబడుతుంది కదా. ఇక్కడ మనమైతే మెయిన్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. కాబట్టి క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెళ్ళగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడే మనం రాజు యువ వికాసానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇందులో అప్డేట్ ఎయిడ్స్ అండ్ అప్లికేషన్స్ రిజిస్టర్ బెనిఫిషియరీ డిజేబుల్ వెల్ఫేర్ అని కనబడుతుంది కదా, థర్డ్ ఆప్షన్. దీని మీద అయితే క్లిక్ చేయండి. చేయగానే మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది కనబడుతుంది. ఇక్కడ డిజేబుల్ వెల్ఫేర్ ఎడిట్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రాజు యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఎడిట్ ఫామ్ అయితే త్వరలో విడుదల కానుంది. ఎడిట్ ఫామ్ వచ్చిన వెంటనే మీ వరకు నేనైతే వీడియోనైతే తీసుకురావడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.